హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేసుకోవాలన్నది అయితే షేర్ చేస్తున్నాను. ఇక సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట కూడా క్లీన్ చేసి ముగ్గు వేసి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అయితే మామిడి తోరణాలు అయితే కట్టాలండి. ఇక మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే తలస్నానం చేసి అమ్మవారికి అయితే పసుపు కుంకుమ గంధాలతో గాజుల మాలతో అందంగా అలంకరించి గణపతి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీదేవి పాటలతో అయితే మనం పూజించి ప్రసన్నం అయితే చేసుకోవాలి. ఉడకబెట్టిన శనగలు, క్షీరన్నం, ఆవు పాలు, బెల్లంతో చేసిన పరమాన్నాన్ని అయితే తల్లికి నివేదించాలి. పూజ చేసిన తర్వాత ముత్తైదులను కూడా పిలిచి కాళ్ళకి పసుపు రాసి నుదుటను కుంకుమ బొట్లు పెట్టి గాజులు, పువ్వులు, తాంబూలం అయితే ఇవ్వాలండి. మాంసాహారం అయితే తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. అమ్మవారికి నిండుగా నింపిన పసుపు కుంకుమ భరణలు అయితే తామర పూలను అయితే సమర్పించాలి. కొత్తగా కొన్న బంగారాన్ని కానీ డబ్బును కానీ తల్లి దగ్గర అయితే పెట్టాలి. శ్రావణ మాసం వచ్చిందంటేనే ప్రతి ఇల్లు కూడా పండగ వాతావరణం అయితే నెలకొంటుంది కదా. అది శ్రావణ శుక్రవారం రోజైతే అమ్మవారికి ప్రత్యేకంగా ఇంకా పూజ చేసుకుంటాము కాబట్టి మన వీలుని పట్టయితే ఖచ్చితంగా అమ్మవారికి అయితే 3 నైవేద్యాలను అయితే సమర్పించి అమ్మవారికి అయితే ప్రత్యేకంగా అయితే పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం అయితే పొందొచ్చు. చూసారు కదండి, శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.